అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి మొక్కజొన్నలో సూక్ష్మ పోషక లోపాలు సవరణ మార్గాలు, శీతాకాలంలో అరటి తోటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, మిరప కోతలు అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. రబీ పంటలకు సాధారణంగా చీడపీడల సమస్య తక్కువే, కానీ ఈ సీజన్లో ఎక్కువగా సూక్ష్మ పోషక లోపాలు మాత్రం కనిపిస్తూ ఉంటాయి. పంటలకు సూక్ష్మ పరిమాణంలోనే అవసరమైన ఇవి లోపిస్తే మాత్రం దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుంది. సూక్ష్మ పోషక లోపాలను రైతులు గుర్తించలేక తెగుళ్లుగా పొరబడి రకరకాల రసాయన మందులను పిచికారీ చేస్తుంటారు. ప్రధానంగా యాసంగి మొక్కజొన్నలో జింక్, ఐరన్, బోరాన్ ధాతు లోపాలు కనిపిస్తూ ఉంటాయి. సూక్ష్మ పోషకాలు లోపించడం వల్ల ప్రధాన పోషకాలు కూడా పంటలకు అందుబాటులోకి రావు. ఇప్పుడుండే చలి వాతావరణంలో మొక్కలు వేర్ల నుంచి పోషకాలను పూర్తి స్థాయిలో గ్రహించుకోలేవు. దీని కారణంగా మొక్కల్లో పెరుగుదల మందగించి పోషక లోపాలు బహిర్గతమవుతాయి. రబీ మొక్కజొన్నలో కనిపించే సూక్ష్మ పోషక లోపాల సవరణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి రాజన్ నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అఖిల భారత ద్వితీయ మరియు సూక్ష్మ పోషక విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శంకర్ నుంచి తెలుసుకుందాం. ముఖ్యంగా మనం మొక్కజొన్న, వరి తర్వాత మనకి రబీలో మన రాష్ట్రంలో ప్రధాన పంట. ఇది దాదాపుగా ఒక 14 నుంచి 15 లక్షల ఎకరాల్లో సాగు చేయడం జరుగుతుంది. ఈ మొక్కజొన్న మనకి ప్రధానంగా అన్ని రకాల నీళ్ళల్లో, అంటే నల్లరేగడి నీళ్ళలు కానీ, తర్వాత ఎర్ర నీళ్ళలు కానీ, ఒండ్రుగల స్వభావం కలిగిన ఇసుక నీళ్ళలో కూడా మనం ఈ మొక్కజొన్నను ప్రధానంగా సాగు చేసుకోవచ్చు. మొక్కజొన్న పండించినప్పుడు రైతులు దాదాపుగా మనకు సిఫారసు చేసిన రసాయనిక ఎరువుల యాజమాన్యం పాటించడం లేదు. ముఖ్యంగా దీంట్లో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా రైతు ఒక 10 టన్నుల పశువుల ఎరువును ఒక ఎకరాకి వాడినప్పుడు ఇచ్చిన రసాయనిక ఎరువుల మోతాదు అది. కానీ ప్రస్తుత తరుణంలో రైతులు ఏం చేస్తున్నారంటే పశువుల కొరత ఉండడం, తర్వాత పశువుల పెండ లేకపోవడం వల్ల రసాయనిక ఎరువులు మనం సిఫారసు చేసిన మోతాదు కంటే మించి వాడుతున్నా నత్రజనికి సంబంధించిన ఎరువులు మాత్రమే ఎక్కువ వాడినాను కూడా పంటల్లో దానికి కావాల్సిన రెస్పాన్స్ రావడం జరుగుతుంది. ఈ అధిక రసాయనిక ఎరువులు తర్వాత డిఏపి ఎరువులు పైపాటుగా వాడడం ఒక కారణం అయితే, నేలల యొక్క ఉదజన సూచిక దాంట్లో తగ్గు ఎదుగుదల నిష్పత్తి రసాయనిక ఎరువుల స్వభావం వల్ల, రెండవది నేలలు ఏర్పడినప్పుడు వాటి మాతృత్వ కణాల్లో ఉండే ఈ సూక్ష్మతత్వ పోషకాలు ఏవైతే తక్కువ ఉండడము, మూడవది అధిక దిగుబడినిచ్చే రకాలు, తర్వాత హైబ్రిడ్ రకాలు వాడే కాలక్రమంలో నీటి వసతి కూడా పెరిగింది. కాబట్టి ఈ మొక్కకు కావాల్సిన పోషకాలు మనం ఓన్లీ నత్రజని, భాస్వరం, పొటాషియం ఇస్తూ మిగతా సూక్ష్మ పోషకాలు మనకు ఎరువుల రూపంలో అందికపోవడం వల్ల ఈ నేలలో వీటి యొక్క మొక్కకు కావాల్సిన నిష్పత్తి తగ్గిపోవడము, మనకి నేలలో లవణ సాంద్రత పెరగడము, తర్వాత నీటి వినియోగ సామర్థ్యము మాట్లాడుకున్నట్లయితే బోర్ల కింద పండించే ప్రాంతంలో ఎక్కువ లోతుకు వెళ్ళడం వల్ల భూమి కింది పొరల్లో ఉన్న లవణ సాంద్రత పైకి రావడము, ఇట్లాంటి ఆస్కారం వల్ల మనకి నేలల యొక్క సహజ స్వభావం కోల్పోయేసి క్షార స్వభావానికి రావడం జరుగుతుంది. ఇట్లాంటి అదే కాకుండాను మనకి నేలలో ఆమ్ల స్వభావమే కాకుండాను మనకి ఎక్కడైతే మనకి కాల్షియం కార్బోనేట్, అంటే శుద్ధకడ్డు భూములు అంటాం కదా, ఎక్కడ నీళ్ళు అయితే మనకి సున్నం చిన్న చిన్న రాళ్ళుగా ఉంటుందో అట్లాంటి ప్రాంతాల్లో ఈ మనకి సూక్ష్మ పోషకాల లోపాలు ఎక్కువ గమనిస్తాము.
యాసంగిలో విత్తిన పంట మనకు దాదాపుగా మొక్కలు ఎత్తు కంటే ఎక్కువగా ఉన్న దశలో మనం గ్రహించవచ్చు. వరి కోసిన తర్వాత వరి మాగాణంలో కూడా మన మొక్కజొన్న విత్తుకునే సంస్కృతి ఆచారం మన రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఈ రెండు పద్ధతుల్లో సూక్ష్మ పోషకాల లోపాలను ఎలా యాజమాన్యం చేసుకున్నారని మాట్లాడుకున్నట్లయితే, రాష్ట్ర నేలల్లో చూసుకున్నట్లయితే మా పరిశోధన విభాగం చేసిన ఫలితాల్లో దాదాపుగా బోరాన్ అయితే 34%, జింక్ అయితే 24 నుంచి 28%, గంధకం 20%, అలాగే ఇనుము 10% నేలల్లో లోపాలు ఉన్నట్లు మనం పరిశోధన ఫలితాల్లో తేలడం జరిగింది. సో నేలల్లో అట్లా ఉన్నప్పుడు మనం ఇచ్చే రసాయనిక ఎరువుల్లో కూడా ఈ సూక్ష్మ పోషకాల సమతుల్యత లేదు. కాబట్టి ఖచ్చితంగా మనకు తెలియకుండానే ఈ లోప లక్షణాలు మనకు మొక్కజొన్నలో లేత వయసులోనే ఈ లోప లక్షణాలు గ్రహించవచ్చు. జింక్ చూసుకున్నట్లయితే మధ్య అయిన ఆకులు ఆకుపచ్చగా మారడము, లోపం ఎక్కువ ఉన్నట్లయితే మనకి ఆకులు ముడుచుకుపోయి పసుపచ్చగా మారడము. బోరాన్ యొక్క లోప లక్షణాలు చూసుకున్నట్లయితే కండే వంకర్లు తిరగడము, సాళ్ళ మధ్య విత్తనాల వరుస తగ్గిపోవడము, కుంచుకుపోవడము. తర్వాత ఇనుము చూసుకున్నట్లయితే మనకి లేత వయసులోనే ఆకుల్లో మనం ప్రస్ఫుటంగా తెల్లగా కనిపించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ సూక్ష్మ పోషకాలను మనం రెండు రకాలుగా సవరించుకోవచ్చు. జింక్ గురించి మాట్లాడుకుంటే సాధారణంగా మట్టి పరీక్ష లోపం ఉన్నట్లయితే ఒక 20 కిలోల జింక్ సల్ఫేట్ ఒక ఎకరాకి, అదే మనకి ప్రాబ్లమాటిక్ సైల్స్ అంటే మనకి సమస్యాత్మక భూముల్లో కూడా జింక్ లోపం ఉన్నట్లయితే రెట్టింపుగా అంటే 40 నుంచి 60 కిలోల జింక్ సల్ఫేట్ ఎకరాకి మనం సిఫారసు చేసుకోవచ్చు. అదే మనకి పంటలు కనిపించినట్లయితే జింక్ని మనం మామూలుగా పిచికారీ ద్రావణం 200 లీటర్ల పిచికారీ చేసే సంస్కృతి మన దగ్గర ఉంది. కాబట్టి ఒక 400 గ్రాములు 200 లీటర్లు కలుపుకొని పైపాటుగా 2 నుంచి 3 దఫాలుగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింకు యొక్క లోప లక్షణాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని అధిక దిగుబడులు పొందే ఆస్కారం ఉంటుంది. రెండవది బోరానికి మనకి అతి ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ రైతుల్లో మనకి రసాయనిక ఎరువులు విచక్షణ రహితంగా కాంప్లెక్స్ ఎరువులు పైపాటుగా వాడడం వల్ల ఏమవుతుందంటే భాస్వర శాతం నేలలో అధికంగా ఉండి బోరాన్ యొక్క లభ్య బోరాను మనకి మొక్కలకి అందుబాటులోకి రాకుండా తక్కువ దిగుబడులు పొందే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీని నివారణకి మనకి సాయిల్ టెస్టింగ్ అంటే మట్టి నమూనా సేకరణలో లోపం ఉన్నట్లయితే 4 కిలోలు ఒక ఎకరాకి, లేదా మనకి పంటలు కనిపించినట్లయితే 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే బోరాన్ యొక్క లోపల లక్షణాన్ని సమర్థంగా అరికట్టవచ్చు. ఈ బోరాన్ నుంచి మాట్లాడుకున్నట్లయితే ఇది చాలా అతి ముఖ్యమైన కెమికల్ రియాక్షన్స్ ఉంటుంది. ఏమాత్రం కాన్సన్ట్రేషన్ కొంచెం గాఢత పెరిగినా ఫోలియర్ స్ప్రే చేసినప్పుడు పైపాటుగా పిచికారీ చేసినప్పుడు సాంద్రత పెరిగినప్పుడు మొక్కకు హాని చేసే లక్షణం ఎక్కువగా ఉంటుంది. అదే మనము నేలలో వేసుకున్నట్లయితే పంటకు హాని చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలుపుకొని పైపాటుగా పిచికారీ నీళ్ళలో అయితేనేమో 4 కిలోల ఎకరాకి చేసుకోవాలి. అది మళ్ళీ ఇంకొక ముఖ్యంగా మాట్లాడుకునేది ఇనుము. లభ్య ఇనుము ఏ మొక్కకైనా దాని యొక్క రసాయనిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. నేల యొక్క తేమ స్వభావాన్ని బట్టి లభ్య ఇనుము మొక్కకు అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అంటే నేల తడిగా ఉంటుందో లభ్య ఇనుము మొక్కకు అందుబాటులోకి వస్తుంది. ఎప్పుడైతే మనకి తేమ లేకుండా వ్యవసాయ నేలలు బెట్టకు గురైతే అప్పుడు మనకు ఇనుము లోపం వచ్చే ఆస్కారం ఉంటుంది. దీని లోప సవరణకి మనకి ముఖ్యంగా అయితే 20 కిలోలు పర్ ఎకరాకి ఐరన్ సల్ఫేట్ చెప్పుకోవచ్చు. కానీ ఇది నేలల్లో వేసినట్లయితే మొక్కకు అందుబాటులోకి వచ్చే ఆస్కారం తక్కువ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మొక్కల లోప లక్షణాలు కనిపించినప్పుడు 5 గ్రాములు 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే ఆశించిన దిగుబడులు పొందే ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విషయాల్ని శ్రద్ధగా వినియోగించుకొని అధిక దిగుబడులు పొందాలని ఆశిస్తున్నాం. మారుతున్న వాతావరణం, పెరుగుతున్న చలిగాలుల ప్రభావం మనుషులతో పాటు మొక్కలపైన తీవ్రంగా ఉంటుంది. చలి పెరిగే కొద్దీ మొక్కల్లో పెరుగుదల మందగిస్తుంది. అందున అతి సున్నితమైన అరటిలో తగ్గిన ఉష్ణోగ్రతల వల్ల ప్రత్యక్ష పరోక్ష నష్టం ఉంటుంది. అధికంగా వీచే శీతల గాలుల వల్ల కొన్ని రకాల చీడపీడలు కూడా అరటి తోటల్లో కనిపిస్తుంటాయి. అందువల్ల అరటి తోటల్లో శీతాకాలంలో కొన్ని యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆ వివరాలు ఈరోజు అన్నదాతలో చూద్దాం. అరటి ఉష్ణమండలపు పంట. అందుకే అరటి సాగులో ఉష్ణోగ్రతలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. 10 డిగ్రీల సెల్సియస్ కంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే అరటి మొక్కల ఎదుగుదల తగ్గుతుంది. అదే 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటే గెల సరిగా తయారవదు. ఫలితంగా దిగుబడులు తగ్గుతాయి. కొన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే శీతాకాలంలో కూడా మంచి అరటి గెలలు పొందే వీలుంటుంది. చలికాలంలో అరటి చెట్లలో ఆకులు సరిగా వేయవు. ఆకుల సంఖ్య, ఆకు పరిమాణం రెండూ తగ్గుతాయి. వేసవికాలంలో వారానికి 5 నుంచి 6 ఆకులు వేస్తే
చలికాలంలో మాత్రం వారానికి 2 నుంచి 3 ఆకులు మాత్రమే వస్తాయి. దీనివల్ల మొక్క ఎదుగుదల చాలా తగ్గుతుంది. పొట్టిపచ్చ అరటి, ఎర్ర చక్కెరకేళి రకాలు తక్కువ ఉష్ణోగ్రతలను అస్సలు తట్టుకోలేవు. కర్పూర చక్కెరకేళి, నెల్లూరు అమృతపాణి రకాలు కొంతమేర చలిని తట్టుకుంటాయి. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల భూమి నుంచి పోషకాలను వేరు సరిగా తీసుకోలేదు. అందువల్ల చలికాలంలో పోషక లోపాలు అరటిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి పోషకాలను పిచికారీల రూపంలో అందించాల్సి ఉంటుంది. ప్రధానంగా కనిపించేది పొటాష్ లోపం. పొటాష్ లోపం వల్ల కాడలు చిన్నగా ఏర్పడి ఆకులన్నీ దగ్గరగా వస్తాయి. క్రింద నుంచి వచ్చే ఆకులు పండుబారిపోతాయి. దీనివల్ల ఆకుల సంఖ్య బాగా తగ్గిపోతుంది. ఇక గెలలో కాయల సైజు, నాణ్యత కూడా తగ్గుతుంది. పొటాష్ లోప నివారణకు సిఫార్సు చేసిన ఎరువులతో పాటు పైపాటుగా 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ను 0.5 మిల్లీలీటర్ల జిగురుతో కలిపి 4 నుంచి 5 సార్లు పిచికారీ చెయ్యాలి. అదే గెలలు వేసిన తర్వాత అయితే సల్ఫేట్ ఆఫ్ పొటాష్ను 5 గ్రాములు లీటరు నీటికి కలిపి గెలలో ఆఖరి హస్తం విచ్చుకున్న తర్వాత మరో 10 రోజుల తర్వాత 2 దఫాలుగా గెలలు బాగా తడిచేలా పిచికారీ చెయ్యాలి. చలికాలంలో వచ్చే మరో పోషక లోపం బోరాన్. బోరాన్ లోపం వల్ల ఆకులన్నీ పెళుసుగా, బిరుసుగా మారడం జరుగుతుంది. గెలలు కూడా పూర్తిగా బయటకు రావు. ఒకవేళ బయటకు వచ్చినా కాయలు పెరిగే దశలో కాయలు నిలువుగా పగుళ్లు ఏర్పడతాయి. బోరాన్ లోప నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్స్ను జిగురు మందుతో కలిపి గెలలు పూర్తిగా తడిచేలా పిచికారీ చెయ్యాలి. చలికాలంలో కనిపించే మరో లోపం జింక్. అరటి ఆకుల ఈనెల వెంట తెల్లటి చారలు ఏర్పడి తర్వాత ఆకంతా వ్యాపించి ఊదా రంగులోకి మారతాయి. కాయల పరిమాణం, నాణ్యత కూడా తగ్గుతుంది. జింక్ లోప నివారణకు లీటరు నీటికి 3 గ్రాములు జింక్ సల్ఫేట్ను జిగురు మందుతో కలిపి పిచికారీ చెయ్యాలి. అలాగే చలికాలంలో ఒక్కోసారి గెలలు సరిగా తయారవకుండానే పండిపోతుంటాయి. దీని నివారణకు పొటాషియం ఆర్థ్రోఫాస్ఫేట్ 5 గ్రాములు లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు గెలలు బాగా తడిచేలా పిచికారీ చేసుకుంటే ఈ సమస్య నుంచి అధిగమించవచ్చు. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్యరూపం మీకోసం. నేరుగా విత్తిన వరిలో కలుపు సమస్యగా ఉంది, నివారణ తెలియజేయండి అని అడుగుతున్నారు నల్గొండ జిల్లా పియ్యపల్లి నుండి జానేమియా. ఈ మధ్యకాలంలో రైతు సోదరులు వరి పంటను మరీ ముఖ్యంగా రబీ కాలంలో వెదజల్లే పద్ధతిలో సాగు చేయడం అనేది ప్రధానంగా చూస్తూ ఉన్నాము. నాటిన పద్ధతితో పోల్చినప్పుడు వెదజల్లే పద్ధతిలో చూస్తే ఈ కలుపు సమస్య అనేది తీవ్రంగా ఉంటుంది. సరైన సమయంలో కలుపుని కనుక మనము నివారించకపోతే వరిలో అత్యధికంగా దిగుబడుల్ని నష్టపోతాం. కాబట్టి కలుపు సమస్యను మనము వివిధ రకాలైన కలుపు మందులను వాడి ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు. అందులో ముఖ్యంగా 2 రకాల కలుపు మందులు ఉంటాయి. వరి పంటను విత్తిన వెంటనే వాడుకునే కలుపు మందులు, అలాగే విత్తిన తర్వాత వరి మొలిచిన తర్వాత కలుపు మొక్కలు మొలిచిన తర్వాత వాడుకునే కలుపు మందులు. విత్తిన తర్వాత అయితే వెంటనే అంటే 2 రోజుల లోపల వాడుకోవడానికి అనువైన కలుపు మందులు ఏంటంటే పైరజోసల్ఫిరాన్ ఇథైల్ అనే కలుపు మందు సాతి అనే పేరుతో దొరుకుతుంది. ఇది ఎకరానికి 80 గ్రాములు వాడుకోవచ్చు. ప్రిట్లాక్లోర్ అనే కలుపు మందును ఎకరానికి 600 నుంచి 800 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. అలాగే ప్రిట్లాక్లోర్తో పాటు పైరజోసల్ఫిరాన్ ఇథైల్ అనే కలుపు మందును ఈరోస్ గోల్డ్ అనే పేరుతో దొరుకుతుంది. ఇది ఎకరానికి 800 గ్రాములు నీటిలో కరిగే గుళికలు. వీటిలో ఏదైనా ఒక కలుపు మందును మనం వాడుకోవచ్చు. ఈ కలుపు మందును కానీ మనము ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలుపుకుని భూమిపైన సమానంగా పడే విధంగా పిచికారీ చేసుకుంటే వరి పంటకు ఏ విధమైన నష్టం జరగకుండా కలుపు మొక్కలు మాత్రమే నాశనమవుతాయి. ఒకవేళ ఈ విధంగా మనం వాడుకోలేని పక్షంలో వరి మొలిచిన తర్వాత మళ్ళీ 15-20 రోజుల వరకు కూడా వాడుకునే కలుపు మందులు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా బిస్పైరిబాక్ సోడియం ఎకరానికి 80 నుంచి 100 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. లేదా పెనాక్సిలం ఎకరానికి 400 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. ఇవి డైరెక్ట్ కలుపు మందులు వాడుకునేవి. అలాగే కాకుండా ఈ మధ్యకాలంలో ఎక్కువగా అంటే అన్ని రకాల కలుపు మొక్కల జాతుల్ని
చంపడానికి మిశ్రమ కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే ముఖ్యంగా ఆల్మిక్స్ అయితే ఎకరానికి 8 గ్రాములు, లేదా సెహాలఫాబ్యూటైల్ ప్లస్ పెనాక్సిలం కలుపు మందు మిశ్రమము, లేదా కౌన్సిల్ యాక్టివ్ పేరుతో ఎక్కువగా వాడుతూ ఉన్నారు రైతులు, ఎకరానికి 90 గ్రాములు. ఇది ట్రయాఫోమన్తో పాటు ఇథాక్సిసల్ఫరాన్ కలగలిపిన మిశ్రమ కలుపు మందు. ఈ మూడిటిల్లో ఏదో ఒక దానిని తీసుకుని ఎకరానికి 200 లీటర్లో కనుక కలుపుకుని కలుపు మొక్కలు బాగా తడిచే విధంగా కనుక పిచికారీ చేస్తే మొలచిన కలుపు కూడా నివారించబడి వరి పెరుగుదల బాగా ఉండడానికి అవకాశం ఉంది. అయితే రైతు సోదరులు ఈ మిశ్రమ కలుపు మందుల్లో మళ్ళీ ఇంకొక మిశ్రమ కలుపు మందు, అంటే ఇప్పుడు వివాయోతో పాటు ఆల్మిక్స్ వాడడము, లేదా కౌన్సిల్ యాక్టివ్తో పాటు ఆల్మిక్స్ వాడడము గమనించడం జరిగింది. ఈ విధంగా చేస్తే ఈ కలుపు మందులు తొందరగా కలుపు మొక్కల మీద వాటి యొక్క పనితనాన్ని కోల్పోతాయి. కలుపు మొక్కలు వాటికి నిరోధకత ఏర్పరచుకుని ఈ మందుల పనితనం అనేది తొందరగా క్షీణిస్తుంది. కాబట్టి మిశ్రమ కలుపు మందులు వాడేటప్పుడు తప్పనిసరిగా ఒక్క కలుపు మందు మాత్రమే వాడుకోవాలి. ఇప్పుడు ఒక కలుపు మందు మనం వాడుకున్నప్పుడు ఏవైతే కలుపు మొక్కలు, కొన్ని మొక్కలు ఎక్కడైనా తప్పించుకోవడమో, అంటే మన స్ప్రే పడకుండా ఉండడమో, లేదా కలుపు మందు యొక్క పనితనము తర్వాత కూడా ఈ చిన్న చిన్న కలుపు మొక్కలు మొలిచి వరి పూత దశకు వచ్చేటప్పుడు కూడా ఇవి కూడా పూత దశకు రావడము, ఈ విధంగా ఎక్కడైనా కొన్ని కలుపు మొక్కలు కనుక తప్పించుకుంటే కనుక అవి మళ్ళీ విత్తనాన్ని ఏర్పరచుకుని తర్వాతి సీజన్కి వాటి సంతతిని ఎక్కువగా అభివృద్ధి చేసుకుంటాయి. కాబట్టి 2 రకాల కలుపు మందులు, 4 రకాల కలుపు మందులు వాడకుండా ఈ ఎక్కడైతే కొన్ని మొక్కలు తప్పించుకున్నాయో వాటిని చేతితో పీకివేయడం అనేది చాలా మంచి పద్ధతి. తద్వారా ఈ యొక్క కలుపు మొక్కలు నిరోధకత అనేది ఏర్పరచుకోకుండా ఉంటాయి. ఈ పద్ధతిని పాటించి వరిలో సమర్థవంతంగా మనం కలుపు యాజమాన్యాన్ని చేసుకోవచ్చు. మిరపకు ఎర్ర బంగారంగా పేరు. మన దేశం నుంచి అధికంగా ఎగుమతి అయ్యే వాణిజ్య పంట మిరప. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పండించే మిరపకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గిరాకీ ఉంది. అందువల్ల సాగులో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మిరప సాగంటే రైతులకు ఆశల పంటే. ప్రస్తుతం రైతులు మిరప తోటల్లో కోతలు చేస్తున్నారు. ఎగుమతులకు అనుగుణంగా కోత సమయంలోనూ కోత తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్తి అవగాహన లేక మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లభించక రైతులు నష్టపోతున్నారు. కోతలు చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడే కాయ నాణ్యత బాగుండి రంగు ఆకర్షణీయంగా ఉంటుంది. లేనట్లయితే పంట నాసిగా ఉండి ధర దక్కదు. మంచి నాణ్యత కోసం మిరప కోతలు ఆరబెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవో వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం గుంటూరు జిల్లా లాంగ్ ఫామ్లోని ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ రజనీ నుంచి తెలుసుకుందాం. ఇప్పుడు రాష్ట్రమంతటా పలు చోట్ల చూసుకున్నట్లయితే మిరప కోతకు వచ్చిన దశలో ఉంది. ఆల్రెడీ పలు చోట్ల మనకేంటంటే కోత జరుగుతున్నది, మొదలైంది. ఈ మిరప పంట అనేది భారతదేశంలో ప్రధాన స్థానంలో ఉంది. కానీ ఎగుమతుల దృష్టిలో చూసుకున్నట్లయితే మన మిరప పంట వెనకబడుతుంది. ఎందువల్లంటే ఈ పురుగు మందుల అవశేషాల వలన. ఈ పురుగు మందుల అవశేషాలు అవి మనకి ఎక్కువగా కనిపించకూడదంటే కనుక మనము ఈ కోత కొయ్యడానికి ఒక 20 రోజుల ముందుగా మనము ఈ పురుగు మందుల పిచికారీలు అనేవి ముందుగా మానేసుకోవాలి. మార్కెట్లో మనం అమ్మేటప్పుడు ఈ అవశేషాలు కనిపించకుండా ఎక్స్పోర్ట్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎగుమతులకి బాగుంటుంది. కనుక ముందుగా మనము మిరప మనం కొయ్యాలి అనుకుంటే 20 రోజుల ముందుగా ఎలాంటి రసాయనాలు కూడా దానిపైన పిచికారీ చేయకూడదు. అలాగే మనకి ఈ మనం నీరు అది ఆపేయటం అనేది అందరికీ తెలిసిన విషయమే. కోత కొయ్యటానికి మనము ఈ మబ్బు పట్టిన వాతావరణము, చల్లని వాతావరణం ఉన్నప్పుడు వీలైనంత వరకు కోతలు కోయటం అనేది ఆపేయాలి. అలా చేసినట్లయితే కనుక మనకి కాయ పాడైపోయి తెల్లకాయ వచ్చేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే కాయ కోసేటప్పుడు బాగా పక్వానికి వచ్చిన కాయ, బాగా రంగు తేలిన కాయ ఎన్నుకొని కాయ కోసుకోవాలి. బాగా పక్వానికి వచ్చి చెట్టు పైన బాగా ఇంకాస్త పండు దారడానికి దగ్గరగా ఉన్న కాయలన్నీ కూడా ఒకేసారి కోసేసుకున్నట్లయితే కనుక ఆ విధంగా కోసుకున్న కాయలన్నీ కూడా గుట్టగా పోసి పైన ఏదైనా టార్పాలిన్ పట్టతో కప్పేసి
ఉంచినట్లయితే కోసే టైంకి ఏవైతే రంగు రాలేదో అవి కూడా అన్నీ ఒకే రంగులోనికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు రైతులు ఎక్కువగా చేసేది ఏంటంటే నేలలపైన మనకి మట్టి పైన పోసి ఆరబెడతా ఉంటారు. ఈ విధంగా ఆరబెట్టడం వల్ల మనకి నేలలో ఉండేటటువంటి సూక్ష్మజీవులు శిలీంధ్రాల వలన మనకి కాయ ఎక్కువగా పాడవడానికి, అలాగే మనకి ఎంతో హాని కలిగించేటటువంటి అఫ్లోటాక్సిన్స్ అనేవి మిరపలో రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇవి మనకి హాని కలిగించడమే కాకుండా మనకి ఎగుమతులకు ఎంతో అవరోధాన్ని కలిగిస్తాయి అన్నమాట. కనుక ఈ అఫ్లోటాక్సిన్స్ నుంచి మనము దూరం అవ్వాలంటే మనకి ఈ సిమెంట్ కళ్ళాలపైన లేకపోతే టార్పాలిన్ పట్టాలపైన మనము మిరపని ఎండబెట్టాలి. ఈ విధంగా ఎండబెట్టేటప్పుడు పలుచుగా, ఎక్కువ మందంగా కాకుండా పలుచుగా వేసి ఆరబెట్టుకోవాలన్నమాట. ఆరబెట్టుకొని రోజు మార్చి రోజు మనము వాటిని తిరగదిప్పుతూ ఉండాలి. పై కాయల కిందకి, కింద కాయల పైకి తిరగదిప్పుతూ ఉండడం వలన కాయ తొందరగా ఆరటమే కాకుండా మంచి రంగు, అంటే అన్ని కాయలు కూడా యూనిఫామ్గా ఒకే రంగులో వస్తాయన్నమాట. ఈ విధంగా మనం ఆరబెట్టుకుంటే వాతావరణ పరిస్థితులను బట్టి, ఉష్ణోగ్రతలను బట్టి మనకి ఏంటంటే కాయలో ఉండేటటువంటి తేమ శాతం బట్టి మనకి మిరపకాయలు 15 నుంచి 20 రోజుల్లోపు ఆరిపోతాయి. మనకి మిరప కోసేటప్పుడు సుమారు 70% తేమ ఉంటుందండి. దాన్ని మనం 12 కంటే తక్కువ శాతం వచ్చేదాకా ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఆరబెట్టుకున్నట్లయితే కనుక మనకి స్టోరేజ్లో నిల్వలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, వాటికి ఎలాంటి బూజు తెగుళ్ళు అవి రాకుండా మిరప చాలా క్వాలిటీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకి సూర్యరశ్మి కింద ఆరబెట్టుకోవడం కాకుండా మనకి ఆధునిక పద్ధతుల్లో పాలీ హౌస్ సోలార్ డ్రైయర్స్ ఇవి కూడా వచ్చినాయి. ఈ విధంగా ఆరబెట్టుకుంటే కనుక మనకి 5-6 రోజుల్లో మనకి మిరప ఎండిపోతుంది. ఈ విధంగా ఆరబెట్టిన తర్వాత బాగా కాయలు ఆరిపోయిన తర్వాత గలగలలాడినప్పుడు మనం ఏం చేయాలంటే గ్రేడింగ్ చేసుకోవాలండి. ఇది మనకి మిరపలో చాలా ముఖ్యమైనటువంటి విధానం. ఎందుకంటే ఇప్పుడు మనం మార్కెట్లో వెళ్ళి పండ్లు కొన్నా, ఏం కొన్నా ఒకేలాగా యూనిఫామ్గా ఉన్న వాటిని ఇష్టపడతాము. అట్లాగే మిరపలో కూడా ఒకే సైజు ఉన్న కాయలు, ఒకే రంగు ఉన్న కాయలు చూసి వాటికి గిట్టుబాటు ధర బాగా వస్తుంది. ఇప్పుడు గ్రేడింగ్ చేసేటప్పుడు మచ్చకాయలు, అలాగే మనకి కొద్దిగా తొడిమలు విరిగిపోయిన కాయలు, అలాగే మనకి తోలు కూడా ఇదే బాగా విరిగిపోయిన కాయలు, అలాంటివన్నీ బాగా పక్కకు తీసేసి ఒకే సైజు ఉన్న కాయలన్నీ కూడా గ్రేడింగ్ చేసుకొని వాటిని మనం సంచుల్లో నింపుకోవాలి. ఈ విధంగా నింపుకున్నట్లయితే కనుక అలాంటి వాటికి మార్కెట్లో మంచి రేట్ వచ్చేదానికి అవకాశం బాగా ఉంటుంది. ఇదే కాకుండా మనకి సంచుల్లో నింపుకునేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే వెయిట్ బాగా రావడానికి లైట్గా వాటర్ చల్లుతూ ఉంటారు. ఈ విధంగా చల్లటం వల్ల తేమ ఎక్కువైపోయి మనకి మిరపలో ఏమవుతుందంటే చాలా తెగుళ్ళు వచ్చేదానికి, అఫ్లోటాక్సిన్స్ డెవలప్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇట్లాంటి పనులు కొని మనం ఎప్పుడూ చేయకూడదు. అలాగే మనము ఈ సంచుల పైన రైతులు ఏం చేస్తారంటే ప్యాకింగ్ అనేది వాళ్ళకి తెలియటం కోసం పేర్లు రాస్తారు. ఈ పేర్లు రాసేదానికి రోడోమిన్ బి అనేటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడుతూ ఉంటారు. కృత్రిమ రంగులు వాడకుండా మనకి సహజ సిద్ధమైన రంగులతో మాత్రమే పైన మనం రాసుకుంటే మంచిది. ఎందుకంటే వీటి వలన కూడా మనకి చాలా రకాలైనటువంటి క్యాన్సర్ కారకమైన ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి వీటి వలన కూడా మనకి ఎగుమతులకి అవరోధం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి మిరప టిక్కీల పైన రాయకుండా ఉంటే మంచిది. విధంగా ప్యాకింగ్ చేసిన తర్వాత కూడా స్టోరేజ్లో మనం ఏం చేయాలంటే కొంచెం ఎత్తులో ఉన్నటువంటి చెక్కల పైన మనం స్టోరేజ్ చేసుకుంటూ ఉండాలి. స్టోరేజ్లో కూడా మనము ఎలాంటి తేమ అనేది లోపలికి చొరబడకుండా మనం చూసుకోవాలి. ఈ పద్ధతులన్నీ వాడి తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రైతుకి తగు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా మంచి మన ఎగుమతులు కూడా బాగా జరిగి మనకి మంచి లాభదాయకంగా ఉంటుందని ఆశిస్తున్నాను. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.